సార్ ఇప్పుడు తెలుగు సినిమా అనే కాదు ఏ సినిమా అయినా ఇప్పుడు జనం థియేటర్కి రావడం అనేది చాలా తగ్గించేసింది. అయితే ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాకి ఇంకా ఎక్కువ వస్తున్నారేమో. కరోనా టైంలో అసలు మిగతా ఎక్కడ లేనిది ఇక తెలుగులోనే థియేటర్కి వచ్చే జనాలు, తెలుగు వాళ్ళు ఎంత సినీ ప్రేమికులు అన్నది మొత్తం దేశం మొత్తం తెలిసింది. అయితే మనకి ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే భారీ సినిమాలు, వావ్ అనిపించే విజువల్ సినిమాలకు వస్తున్నారు తప్పితే మిడ్ రేంజ్ సినిమాలు, మామూలు సినిమా అన్నది అంతగా రావట్లేదు థియేటర్. దీనికి రీజన్ ఏంటి అంటే సినిమాలు ఓటీటీ వచ్చేయడం వల్ల ఒక కారణమా, లేకపోతే టికెట్ రేట్లు పెంచడం ఒక కారణమా ఏంటంటారు? అంటే కన్నుడు చావుకి 1,00,000 కారణాలు అంటారు. ఒక కారణం చెప్పలేము మనం. ఉమ్, అలాగే చూసుకుంటుంటే కనుక ఉమ్, ఈ థియేటర్స్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉమ్, అందులో ఇందాక మీరు చెప్పినట్టు ఓటీటీ ఫామ్‌లు ఇంట్లో కూర్చొని హాయిగా చూడొచ్చు. ఉమ్, రెండోది మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కడు వాళ్ళ సినిమా వరకు పతివ్రత కబుర్లు చెప్తారు. హీరోలు గాని, డైరెక్టర్లు గాని, ప్రొడ్యూసర్లు గాని. ఉమ్, అలా వాళ్ళ సినిమా వస్తే ఆ రేట్లు పెంచుకోవచ్చా? ఉమ్, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తారా? ఉమ్, ఇలా పెడతారు. ఉమ్, ఇప్పుడు సగటు ఒక సినిమా చూడాలంటే ఉమ్, ఒక ఫ్యామిలీ ఉమ్, మినిమం ₹1000 ఉమ్, మామూలు థియేటర్‌లో ఉమ్, ₹250. ఉమ్, అదే స్పెషల్ సినిమా ఏదంటే ఇంకో 200, 150 ట్యాక్సులు మళ్ళా ఈ గందరగోళంగా ₹2000 సినిమా. ఉమ్, మన బడ్జెట్‌లో ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తామంటే ఇంత ఇవ్వాలి. ఉమ్, మన నెలకి జీతం 30,000 ఒక వ్యక్తికి అనుకుంటే ఉమ్, ఒక 10% సినిమా ఖర్చు పెట్టేసి 3,000 అనుకుంటాడు. ఉమ్, ఈ 3,000 ఇంత ముందు ఏమైందంటే అప్పుడున్న రేట్లు పెట్టి 10 సినిమాలకు షేర్ అయ్యేది. ఉమ్, 300 చెప్తే చాలు. ఉమ్, సినిమా టికెట్ ₹100, నలుగురు వెళ్తే 400. ఉమ్, ఇంకో ₹100 ఏదైనా పార్కింగ్ ఇంకో అయితే 500. ఉమ్, 6 సినిమాలు చూడొచ్చు. ఉమ్, ఆ బడ్జెట్ 3,000 సినిమాకి ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు ఆడియన్. ఆ, ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆడియన్? ఉమ్, ఆ 3,000 ఉంటే ఉమ్, అమెజాన్‌కి ₹1000 కడతాం. నెట్‌ఫ్లిక్స్‌కి ₹1000 కడతాం. ఉమ్, ఆహాకు ₹1000 కడతాం. ఉమ్, ఖర్చు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాం. ఉమ్, స్వేచ్ఛగా చూడొచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే టికెట్లు బాగా ధర పెరిగిపోయింది ఒకటిను. వాడు మన యొక్క సినిమా ప్రేక్షకుల యొక్క దానికి ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఉమ్, అడ్డుపొల వేస్తున్న థియేటర్ యజమానులు గాని ఇంకోటి థియేటర్ యజమానులు కూడా థియేటర్ ఫెయిల్యూర్‌లో వాళ్ళు కాను. ఉమ్, థియేటర్‌లో తినుబండారాలు మన ఉమ్, సినిమా చూస్తూ సరదాగా నవ్వుకుంటూ ఉమ్. పాప్‌కార్న్ ఒక అవును. మెయిన్ ఫ్యాక్టర్ అంటే మనం ఎంత టికెట్ రేట్ కన్నా పాప్కార్న్ రేట్ ఎక్కువ అయిపోయింది. పాప్‌కార్న్. ఎందుకంటే మనం చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఉమ్, రూపాయి ఇస్తే పాప్‌కార్న్ బయట కొనుక్కొని వచ్చి లోపల కూర్చొని ఇలా నవ్వుకుంటూ అవును. చిన్న సమోసా పావలా పెట్టి రోజు నేను చూసాను ఇలా కొనుక్కుంటూ వెళ్ళేవాడు 2 మిరపకాయ బజ్జీలు. ఇప్పుడు వాడమ్మే బర్గరే మనం కొనుక్కోవాలి. ఉమ్, అది అవును. కూడా ₹250 అంటాడు ఏదో బంగారం చేసినట్టు. ఉమ్, అదే బయటకు వెళ్తే ₹50 ఉంటుంది. ఉమ్, ఒక సినిమాకి చిన్న పిల్లలతో వెళ్తాం. ఉమ్, ఒక కూల్ డ్రింక్ తాగాలంటే ₹90 అంటాడు. ఉమ్, ఇది 200 ml. ఉమ్, ఎందుకు తినాలంటే ఎందుకు తినంటే 3 గంటలు వాడు వినోదం కాలక్షేపం కోసం వస్తాడు. ఉమ్, నవ్వులుకుంటూ పాప్‌కార్న్ తింటూ ఉంటాడు. ఉమ్, ఆ పాప్‌కార్న్ దాని ఏదో కాంబో అని చెప్పి ఒకటి 400, 500 మీ సీడీ దగ్గర తెస్తా నెంబర్ ఇవ్వండి. ఉమ్, ఒక పిజ్జా ₹650. ఉమ్, అంటే నామినల్ రేట్స్‌కి ఇన్ టర్మ్స్ 10 రెట్లు, 20 రెట్లు. ఒక సమోసా ₹10 అనుకుందాం. ఉమ్, వాడి దగ్గర వచ్చేసి 2 సమోసా ₹200 అంటాడు. ఉమ్, అది ఏ విధంగా చేస్తారు? ఉమ్, థియేటర్ల దానికి ఎందుకు వాళ్ళు ఈ చిన్న విషయం మీద ఉమ్, మనకేముంది ఇంట్లో పడక కుర్చీలో కూర్చొని మన ఇంట్లో పకోడీలు తింటూ చూడొచ్చు. ఇప్పుడు సినిమా ఓటీటీలు నా ఫీలింగ్స్ పెద్ద స్క్రీన్లు వచ్చాయి. హోమ్ థియేటర్స్ వచ్చేసాయి. ఉమ్, ఏదైనా పెద్ద స్క్రీన్లు టీవీలు కొనేసుకుంటున్నాం. ఉమ్, మన మీద కాలేసి కూర్చొని చూడొచ్చు. ఉమ్, బట్ ఏది చేసినా థియేటర్ ఎక్స్పీరియన్స్ రాదు. నేను అవును. చెప్పేది ఏంటంటే ఉమ్, నెవర్ గెట్. ఉమ్, ఎంత పెట్టుకో ఇంట్లో థియేటర్ పెట్టేసినా ఉమ్, ఆ టైంలో కంటిన్యూస్గా అలా చూసి ట్రైల్ పార్ట్ అంటాం డాక్యుమెంటరీ. ఉమ్, అది చూసినప్పుడు ఎండ్ కార్డ్ పడినప్పుడు మనం అలా కుర్చీలోకి అతుక్కుపోయి మరి ఇలా తింటూ అప్రయత్నంగా ఉమ్, అలా తింటూ అలా చూస్తూ ఆ ఎమోషన్స్ షేర్ చేసుకుంటూ ఉంటే ఉమ్, అది ఆనందం వేరు. అవును. ఇప్పుడు కూడా వెళ్ళకపోవడం లేదు. ఇప్పుడు మనమే ఉంటే ఉమ్, ఒకప్పుడు నెలకి 4 సినిమాలు చూసేవాడు అవును. నేనే. ఉమ్, బడ్జెట్ అనండి ఇంకోటి 12 నాలుగు 48 సినిమాలు, ఉమ్, 120 సినిమాలు రిలీజ్ అవుతే 48 సినిమాలు నేను చూసేవాడు. ఉమ్, వారం ఒకటి అవును. కనీసం శని ఆదివారాలు. ఇప్పుడు ఎక్కడ ఇవ్వగలను? ఉమ్, మొత్తం జీతం అంతా దాన్ని పెట్టేసినా అవ్వట్లేదు. అవును. రెండోది ఈ రెస్ట్రిక్షన్స్ ఏంటి? ఉమ్, ఫ్రెండ్స్‌తో ఫ్యామిలీస్‌తో ఎవరికి ఏం కావాలుతాయి? ఉమ్, వాడి దగ్గరే కొనుక్కోవాలి. ఉమ్, కూల్ డ్రింక్ బయట ₹15 కూడా చిన్న 200 ml వస్తే ఉమ్, ₹150 అంటాడు. ఉమ్, ఎగ్జాంపుల్ ఇది. ఉమ్, దీని మీద ఎవరి నియంత్రణ? ఉమ్, అసలు మనకి ఏదైనా అసలు నువ్వే గొంతు నొక్కేసావు. థియేటర్ వాడే గొంతు నొక్కేసాడు. ఉమ్, అదనంగా కొన్ని థియేటర్‌లో పార్కింగ్ లేదంటాడు కానీ ఉమ్, కారు వస్తే 50, సైకిల్ వస్తే 20. ఉమ్, ఇవన్నీ మనకి సదుపాయం. థియేటర్ టికెట్లలోనే వాళ్ళు భారీ బడ్జెట్ తీశారు. హీరో బాగా రెమ్యునరేషన్ తీసుకున్నాడు, హీరో తీసుకుంది, టెక్నీషియన్ తీసుకున్నారని చెప్పి 400 కూడా పెంచేసి ఉమ్, ఆ బడ్డీని మన మీద వేసేసుకుంటే ఉమ్, చాలా ప్రేమ ఉండే మనం ప్రేమను చంపుకుంటున్నాం. అవును. ఒక సినిమా ప్రేమికుడు ఉమ్, మనం వెళ్ళాలనుకుని చాలా ఫ్యామిలీ వారం సినిమాకి వెళ్దాం ఆ ప్రేడ్ తీసి ఓటీటీలో చూద్దాంలే ఉమ్, వెంటనే కొన్ని ఓటీటీలో రిలీజ్ చేసేయడం వెంటనే కూడా అది కూడా వాళ్ళు సవరించుకోవాలి. ఉమ్, ఇంతకుముందు శాటిలైట్ అని ఉండేది. ఉమ్,
శాటిలైట్ కి వెళ్ళాలి ఒక సినిమా అంటే 3 ఏళ్ళు అగ్రిమెంట్ చేసేవారు. అవును. 3 ఏళ్ళు లేదు వీళ్ళు సెకండ్ రన్ థర్డ్ రన్ వేసుకున్నారు. మనకు తెలుసు ఆ విషయం. అవును. ఫస్ట్ ఏ క్లాస్ లో ఫస్ట్ రన్ సెకండ్ బి థియేటర్స్ అలా ఉండేది. అవును. ఇప్పుడు ఏంటి ముందు ఓటీటీలో వేసిన తర్వాత మన థియేటర్కి వచ్చే వాళ్ళు పరిస్థితి డిసైడ్ చేస్తున్నారు ఎప్పుడు వాళ్ళు రిలీజ్ డిసైడ్ చేస్తున్నాడు. అవును. అది వీళ్ళు ఆ నలుగురుని అప్పుడు వాళ్ళ మీద కూడా వచ్చేది. ఆ నలుగురు కలిసి ఇప్పుడు ఈ నలుగురు తేరేది. ఆ. ఎవరు OTT. అమెజాన్ అవును. నెట్ఫ్లిక్స్ అంటే అవును. ఆ నలుగురు ప్లేస్ ఈ నలుగురు వచ్చారు తప్పితే అవును. పెద్ద తేడా లేదు. అవును. థియేటర్లు లేదు, కళ్యాణ మండపాలు అయిపోయింది, ఇంకోటి ఏదో అయిపోయింది, మాల్స్ అయిపోయింది. ఇప్పుడు మాల్స్ ఉన్న 7 స్క్రీన్స్ 8 దానికి కూడా యూత్ తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు పాప్కార్న్ రేటు పెరుగుతుంది, దాన్ని తగ్గించి దాని వైపు అయినా నియంత్రించి ఇండస్ట్రీ నుంచి అయినా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే గవర్నమెంట్ చేయాలా? అసలు దీనికి తగ్గాలంటే ఏం చేయాలి? దీనికి యాక్చువల్గా అంటే ప్రొడ్యూసర్స్ ఏం చేయాలి, ఎందుకంటే వాళ్ళ సొంత పేరు అన్నిటికీ గవర్నమెంట్ అంటే ఇది ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ వీళ్ళకి ఏమి ఆదుకోరు. ఇంకా వీళ్ళు ఏంటి ట్యాక్స్ వాళ్ళకి వస్తుంది తప్పితే సినిమా దానికి అనుబంధ పరిశ్రమ కాదు. దీనికి సినిమాకి గవర్నమెంట్ సంబంధించిన ఊరికే చలనచిత్ర శాఖ మంత్రిత్వం ఉంటుంది తప్పితే లేదంటే ఇలాగ ఏదైనా అక్కడ అక్రమాలు జరిగే రేట్లు ఎక్కువ ఉంటే వాళ్ళు ఏదో ప్రాక్టిసిటీ సెక్యూరిటీస్ ఇది సొంతంగా 100 కోట్లు పెట్టి చేస్తారు కాబట్టి నిర్మాత అట్లాంటి తీసుకొని థియేటర్ వాళ్ళు కూడా థియేటర్ కన్నా సబ్సిడీలు ఇస్తారా? ఇవ్వరు కదా. వాడి డబ్బులతో వాడు థియేటర్ కట్టుకున్నాడు, వాడి డబ్బులతో వాడు ఎగ్జిబిట్ చేసుకుంటాడు సినిమాని. వేలల్లో నుంచి చైతన్యం రావు, ఇండస్ట్రీ నుంచి రావు. 50% పరిశ్రమ అసలు ఏదో వాళ్ళు చేయాల్సిన సాయం మేము 100 కోట్లు అయిపోయింది కాబట్టి గోలెడుతుంటే 200 రూపాయలు పెంచుకోండి, 150 పెంచుకోండి, వారం పెంచుకోండి, 3వ వారం పెంచుకోండి. వాళ్ళు ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తారు సినిమాని? వాళ్ళేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి థియేటర్లు ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ పార్టీ. ఇప్పుడు మన పార్టీలే సినిమా హీరోల పార్టీలు మన డిప్యూటీ సీఎం సినిమా రంగానికి, బాలకృష్ణ గారి సినిమా రంగానికి, చంద్రబాబు నాయుడు గారి సాక్షి ఎన్టీ రామారావు గారు అన్నట్టు. కానీ వాళ్ళకి తెలియదు ఆ కష్ట రూపాయలు. ఇదేలా ఎంతకాలం నడుపుతూ 10 మందిలో ఒకటి పోతాడు అన్న టైప్లో చెప్తే యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సిన్సియర్గా ఆలోచించి మన ఇలా పెంచుకోకుండా పోకూడదు. వినోదం అందిస్తున్నారు రకరకాల మార్గాల్లో. ఓటీటీ వీళ్ళు వెన్న చేసి పెడితే వాడు ఎత్తుకెళ్ళిపోతున్నట్టుగా ఉంది. ఇదేదో జాక్పాట్ లాగా ఉంది తప్పితే. కర్ణాటక రాష్ట్రంలో ఎంతో 200 ఏ సినిమా అయినా కానీ మల్టీప్లెక్స్ ఒక ఫిక్స్డ్ రేట్ ఒక 200 అన్నట్టుగా అలాంటి నిర్ణయం తీసుకుని ఆలోచన చేస్తున్నట్టు ఉంది. అంటే అలా అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే అలాంటి నిర్ణయం చేస్తే జనాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది థియేటర్. ఏది ఏమండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఓటీటీకి వెంటనే ఇవ్వడం అనే ఆ చర్య మానుకోవాలి. వాస్తవంగా ఆలోచిస్తే కనీసం ఒక 6 నెలలు 7 నెలలు గ్యాప్ ఇవ్వాలి. అది ఒక బేసిక్ గా తీసుకోవాలి. రెండో విషయం ఏంటంటే మనమే పెద్ద హీరో చిన్న హీరోని పెట్టేయడం వల్ల ఆ పెద్ద హీరో సినిమా కాదు, చిన్న హీరో బడ్జెట్ ఎక్కడుంది? కొన్ని పెద్ద హీరో రేటు పెంచుకుంటే చిన్న హీరో టికెట్ కూడా కొనాలంటే 250 350 అయిపోతున్నాయి ఇక టికెట్లు. అక్కడికి వెళ్ళిన వాడికి పెద్ద హీరో సినిమా చిన్న సినిమా పాప్కార్న్ రేట్ అదే కదా. మనకి చిన్న చిన్న విషయాలే మనకి ఎంతో మార్గం చూపిస్తుంది అన్నట్టుగా వాళ్ళలో డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ఉన్నాయి. వాళ్ళకి తెలియదు ఆ డబ్బులు పోతున్నప్పుడు నా దాకా వస్తే గానీ అన్నట్టుగా ఉన్నారు. కానీ పరిశ్రమ ఒక్కటిగా ఎక్కడ ఉన్నారు ప్రేక్షకులు? నిజంగా థియేటర్ రప్పించి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయి? ఆడితే ఆడింది ఆనందం తప్పితే లేకపోతే ఏమి లేదు. దానికి ఏదో చేప ఎందుకు అంటే 7 రాజ్ కుమార్ కథలకు చెప్తున్నారు, హీరోలు ఎక్కువ తీసుకుంటారు, హీరోయిన్లు ఎక్కువ తీసుకుంటారు. ఇవన్నీ ప్రేక్షకుడు ఎక్కర్లే కదా మనకి వినోదం. వాళ్ళ చేతిలో పరిధిలో ఉన్న మనం ఇద్దరం కొట్టుకుంటూ గవర్నమెంట్ వచ్చి మనకు తీర్పు చెప్పాలంటే ఎలా ఉంటుంది? ఎవరి స్వార్థం వాడు కరెక్టే. మొత్తం ఇండస్ట్రీ ఆ ప్రాసెస్ ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోతుంది కదా. థియేటర్లు తగ్గిపోతాయి కదా. థియేటర్ మనకి ఇవ్వాల్సినటువంటి ఆనందం ఇవ్వకపోతే ఒకప్పుడు థియేటర్లు ఉండేవాడు అని చెప్పుకునే నెక్స్ట్ జనరేషన్ చెప్పుకోవాలి అంతే. ఒకప్పుడు మనమే వెళ్తే రాజమండ్రిలో ఆ పలానా థియేటర్ ఉండేది అనుకోండి, అది ఒక జ్ఞాపకంలా మధుర స్మృతిలాగా ఉంటుంది. కానీ అసలు థియేటర్లు వేస్తే ఏదో అంతరించిపోతున్న రాకాశ బలిలాగా అనే పరిస్థితి కూడా తీసుకొచ్చేస్తారు జనాలు. నేను ఎలా చేద్దాం, మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ఇంట్లోకి ఇచ్చేద్దాం కనెక్షన్. ఇలాంటి కొత్త అరే థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్ లో ఆడితేనే దాన్ని సినిమా అంటారు. దీనికి ఇంకేదో పెరెట్టుకోవాలి. దీనికి కర్ణాటక ఇచ్చింది 200 300 ఇచ్చాడు, ఏం ఉపయోగం లేదు. స్లాబ్లే మనం తీసుకోవాల్సిన మన చుట్టూ ఆ గవర్నమెంట్ చేతిలో పెట్టి ఇండస్ట్రీ, కానీ దాని పెద్ద ప్రయోజనం ఉంది. ఆడియన్స్ థియేటర్ తప్పించంటే వాళ్ళని సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలి, ఆ లోపల సరదాగా తిరిగి అందుబాటులో ఉండాలి. ఓటీటీ వెంటనే రిలీజ్ అయిపోకూడదు, 30 రోజులు కనీసం 100 రోజులు 200 రోజులు ఏదో చిన్న స్లాబ్ పెట్టుకోవాలి. వాళ్ళు ఏదో వాళ్ళు ముందే ఇచ్చేస్తారు డబ్బులు అంటే కూడా ఇంకా మాట్లాడితే వాళ్ళు ఎంతలో తీయాలో అంతలోనే బడ్జెట్ తీసుకోవాలి. ఏమైనా చేయగలిగిన బడ్జెట్ ఈ మధ్య చూసాం, గేమ్ చేంజర్ అనేది పెద్ద సినిమా తీశారు. ఏమైంది? ఎంత హీరో అయినా మనం ఏం చెప్పలేము. తమిళ్లో మణిరత్నం గారి తగ్ లైఫ్ పెద్ద హీరో గారు ఏమైంది? పొన్నియిన్ సెల్వన్ అని 2 పాటలు తీశారు, అదేమైంది?
అంటే బడ్జెట్ కంట్రోల్. అక్కడ ఎవడు పోయాడు? ఉమ్, థియేటర్ వాడు పోతాడా? ఉమ్, నిర్మాత కదా. ఉమ్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, అడ్వాన్స్ ఇవ్వడం ఏమి ఉండవు. అవును. వీళ్ళు కలుసుకుని పోకూడదు. ప్యాకెట్లో తేరింది లాస్ట్కి. ఆ. పట్టు నీదా నాదా అన్నట్టుగా. అంతే. అందులో మనం చేసేది ఏముంది? ఉమ్, సినిమాని ఒక స్పెక్యులేషన్ బిజినెస్ చేశారు. ఉమ్, ఇప్పుడు షేర్లో కొంటారు, టప్పని పడిపోద్ది. అవును. ఒక్కసారిగా కోటీశ్వరుడు అవుతుంది, ఒక్కసారిగా బేకారోడు అయిపోతుంది. అవును. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా అలా తయారు చేశారు. మధ్యలో మనకేంటంటే వినోదం కోసం తప్పించి, సినిమా కోసం తప్పించి మళ్ళాంటి వాళ్ళు ఏంటంటే ఉమ్, అరే థియేటర్ ఎక్స్పీరియన్స్ పోయింది. ఉమ్. ఇంకేంటంటే పెద్ద థియేటర్ హీరో, వాళ్ళు మనకు నచ్చిన హీరో ఉంటే ఉమ్, అంతకంత తెగించి ఉమ్, సినిమా తప్పదు. తీయడానికి మంగళసూత్రాలు అమ్ముకునేవాడు. చూడడానికి కూడా మన పిల్లలు మంగళసూత్రాలు అమ్మేసే పరిస్థితి వచ్చేసారు. అలా తీసుకొచ్చేసారు. ఆ, మంగళసూత్రాలు అమ్మేసుకునే పరిస్థితికి వచ్చేసారు ప్రేక్షకులు కూడా. ఉమ్, ఏదో అప్పు చేసుకోవడం, ఉమ్, లేదంటే మనం కూడా ఏదో జోదమాడి ఆ వచ్చిన డబ్బులతో వెళ్ళాలి. ఉమ్, వీళ్ళ సంగతి ఏం తెలియదు. వాళ్ళకి ఏం వ్యాపారం, మనకేం ఉండదు. మనకి ఆ. సినిమా నుంచి మనమే బాగుంటే మా హీరో సినిమా అనుకుంటాం. ఇంకా బాగుంటే కొంచెం అందుబాటులో 2 సార్లు చూస్తాం. అదొకటి. ఇప్పుడు రిపీటెడ్ ఏంటి, అసలు ప్రేక్షకుడు లేడు కదా థియేటర్కి. ఫస్ట్ టైం వెళ్ళడానికే డబ్బు లేని పరిస్థితిలో ఒక సినిమాలో అవును. మరి నా వరకే నేను చిరంజీవి గారి సినిమా 10-12 సార్లు చూసాను. ఉమ్, నేను చదువుకునే రోజుల్లో ఉమ్, 80లో మాట. 86లో ఉన్నప్పుడు ఉమ్, రాక్షసు సినిమా 10 రోజులు పక్క ఊరు వెళ్ళి చూసి ఉమ్, రాజమండ్రి వెళ్ళి చూసి ఉమ్, 10 సార్లు ఇప్పుడు పెట్టగలమా? ఏదో ఒక సినిమా నచ్చినా లేదు. మా చిరంజీవి గారైనా చూడలేము. అవును. ఎందుకు చెప్పే కదా, ఉమ్, బెల్లానికి అమ్మేస్తుంటే వాళ్ళు 1 గ్రామ్ జ్యూలరీ వేసుకుంటారు. అది అప్పుడు కూడా మనకు లేదు. ఉమ్, అలా అయిపోయింది పరిస్థితి. ఉమ్. కొంచెం అంటే సరదాగా చెప్పుకుంటాం కానీ ఆ, బాధాకర విషయమే. మరి ఈ సినిమా ఎంతో మంది నమ్ముకుని ఉమ్, వస్తూ ఉంటాం మనం. అవును. మనకు వేరే ప్రపంచం ఉండదు. ఉమ్, ఏదో ఒకటి చేసి ఇక్కడ సినిమా తీసి ఏదో వినోదం ఇవ్వాలి, ఉమ్, మరి ఏదో పేరు తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉమ్, ఉంటారు. వేలల్లో లక్షల్లో ఉమ్, చూసేవాడు అయితే కోట్లలో ఉంటారు. ఉమ్, అందరు ఎక్స్పీరియన్స్ చెడగొట్టేస్తున్నారు ఈ బ్యాచ్ అంతా కలిసి. అవును. ఎవరిదని కాదు. ఉమ్. ఓకే సార్, ఈ టికెట్ రేట్లు పెరగడం తగ్గాలి, జనం థియేటర్కి రావాలి అంటే ఏం చేయాలన్నది కూడా చాలా మంచి సలహా ఇచ్చారు ఇండస్ట్రీకి కూడా. థ్యాంక్ యూ. మరి మళ్ళీ విశేషాలతో మన త్వరలో మళ్ళీ కలిసి మళ్ళీ చర్చించుకుందాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ.